ఎంఆర్ఆర్ న్యూస్ ప్రతి దృశ్యం ప్రజాపక్షం నినాదంతో ఆవిర్భవించి సుమారు 8 వసంతాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా తెలుగు 2 రాష్ట్రాల్లో పనిచేస్తున్న స్టాఫ్ రిపోర్టర్లకు, జోనల్ ఇన్ఛార్జీలకు, జిల్లా కోఆర్డినేటర్లకు, జిల్లా బ్యూరో చీఫ్లకు, క్రైమ్ బ్యూరో చీఫ్లకు, తెలుగు 2 రాష్ట్రాల్లో పనిచేస్తున్నటువంటి అన్ని నియోజకవర్గాల స్ట్రింగ్లకు, ఎంఆర్ఆర్ న్యూస్ డిజిటల్ మీడియా ప్రొవైడర్స్ కి, ఎంఎస్ఓలకు, సబ్ ఎడిటర్స్ కి, యాంకర్స్ కి, కెమెరామెన్లకి, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో పనిచేస్తున్న సిబ్బందికి, ఎంఆర్ఆర్ న్యూస్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు ఇవే మా ఆర్థిక శుభాకాంక్షలు. మా ఛానల్ని వీక్షించండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గ్రామీణ ప్రాంతం నుండి పట్టణాల వరకు ప్రతి సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్న ఎంఆర్ఆర్ న్యూస్ ప్రతి దృశ్యం ప్రజాపక్షం నినాదంతో ఆరంభమై నేటికి 8 వసంతాలకు చేరువలో ఉన్న ఎంఆర్ఆర్ న్యూస్ ఛానల్ అతి త్వరలో విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, చిత్తూరు, నెల్లూరు, శ్రీకాకుళం, కర్నూలు, పల్నాడు జిల్లా, విజయనగరం, బాపట్ల, నల్లగొండ, హైదరాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, సిద్దిపేట జిల్లాలో ప్రసారాలు టెలికాస్ట్ కానున్నాయని ఎంఆర్ఆర్ న్యూస్ మేనేజింగ్ డైరెక్టర్ ఎం రాజా తెలిపారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సరైన ఇంటికి సరైన సిమెంట్ ఎంతో ముఖ్యం. విచక్షణతో ఆలోచించండి. రైట్ సిమెంట్ ని ఎంచుకోండి. కేసీపీ సిమెంట్, బిల్డింగ్ ద నేషన్ సిన్స్ 1958. కేసీపీ సిమెంట్, ద రైట్ చాయిస్. చేసిన మీ అందరికీ, ఆశా వర్కర్స్, వివిధ మండలాల నుంచి వచ్చిన అందరికీ కూడా, అలాగే మున్సిపల్ కమిషనర్ గారికి, ఎక్స్ చైర్మన్ గారికి, నా తోటి సిబ్బందికి, ఇక్కడున్న మీడియా పాత్రికేయులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. ఏదైనా ఒక సొసైటీ బాగా డెవలప్ అయింది లేదా బాగా అభివృద్ధి చెందుతుంది అంటే దానికి ఒక ఇంపార్టెంట్ ఏదైనా ఒక సొసైటీ అభివృద్ధి చెందుతుంది, బాగా డెవలప్ అవుతుంది అంటే దానికి ఒక ఇంపార్టెంట్ యార్డ్ స్టిక్, అంటే ఆ సొసైటీ మెరుగ్గా ఉంది అని ఎప్పుడు చెప్తామంటే ఆ సొసైటీలో ఎప్పుడైతే స్త్రీలు, ఉమెన్ ఒక సేఫ్ ఎన్వైరన్మెంట్లో ఉంటున్నారు అని చెప్పి ఒక పర్సెప్షన్ క్రియేట్ అవుతుందో దట్ ఇండికేట్స్ దట్ ఆ సొసైటీ, ఆ సమాజం, ఆ ప్రాంతం చాలా మెరుగ్గా వ్యవహరిస్తుంది అని చెప్పి. కాబట్టి ఎప్పుడైనా కానీ పోలీస్ అయినా కానీ ఎనీ డిపార్ట్మెంట్, ఏ డిపార్ట్మెంట్ అయినా కానీ మహిళలకి సరిగ్గా ఎనీ స్కీమ్స్ కావచ్చు, ఎనీ ఎన్వైరన్మెంట్ కావచ్చు, పాజిటివ్గా ఉండే విధంగా కృషి చేస్తూ ఉంటాం. అండ్ దీంట్లో ఈ పర్టికులర్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేసే దాంట్లో పోలీస్ ఒక ముఖ్య పాత్ర వ్యవహరిస్తుంది. పోలీస్ ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ క్రియేటింగ్ ఎ సేఫ్ ఎన్వైరన్మెంట్ ఫర్ ఉమెన్ ఇన్ ఎ సొసైటీ. కాకపోతే ఆ సేఫ్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయాలి అంటే దానికి అందరూ కూడా సహకరించాలి. డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో, అది ఇప్పుడు మీకు డిఫరెంట్ అందరూ మాట్లాడి చెప్పారు చాలా క్లియర్గా, ఎవ్రీబడి హ్యాస్ ఎ రోల్ టు ప్లే ఇన్ ఇట్. ఇప్పుడు స్కూల్స్ నుంచి కానీ, కాలేజెస్ నుంచి కానీ ఇంటికి వెళ్ళి వస్తూ ఉంటారు. మధ్యలో ఎక్కడైనా టీజింగ్ జరగవచ్చు, లేదా మధ్యలో కొన్ని ఇబ్బందికరమైన ప్రదేశాల నుంచి వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ ఓపెన్ డ్రింకింగ్ ఎవరైనా తాగి ఇబ్బంది పెట్టే సందర్భాలు కూడా జరుగుతుండొచ్చు. లేదా ఆ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో కానీ మీకు తెలిసిన చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏమైనా మాదక ద్రవ్యాలు అమ్మడం కానీ లేకపోతే కన్జ్యూమ్ చేయడం కానీ మీకు తెలిసి ఉండొచ్చు. ఇవి మీరు ఖచ్చితంగా మీ నియరెస్ట్గా ఉన్న పోలీస్ స్టేషన్ కానీ, మహిళా పోలీస్ కానీ, లేదా మీకు తెలిసిన ఎవరైనా పెద్దవారికి ఖచ్చితంగా అది తెలియజేయాలి. ఆ ధైర్యం అనేది మనం ఖచ్చితంగా ఆ పర్సన్స్, ఆ విద్యార్థులు కానీ, ఆ మహిళలు కానీ ఖచ్చితంగా మనం ఇవ్వగలగాలి. అండ్ ఖచ్చితంగా ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తే వెంటనే ఖచ్చితంగా స్పందించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అండ్ మీ యొక్క ఇన్ఫర్మేషన్ కూడా గోప్యంగా కూడా ఉంచబడుతుంది. రీసెంట్గా ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తాను. మంగళగిరిలో నైట్ టైం అరౌండ్ 11:30 ఆర్ సో ఆమె ఆ రోజు వైజాగ్ నుంచి గుంటూరు వెళ్తూ ఉన్నారు. ఆ బస్ దగ్గర మంగళగిరి అవుట్స్కట్స్లో ఆమె దిగి అక్కడి నుంచి వాళ్ళ ఫాదర్ ఆ రోజు అంత లేట్కి కొంచెం నీరసంగా ఉన్నది, నువ్వే ఆటోలో వచ్చేసే అని చెప్పి చెప్పడం జరిగింది ఆ పాపకి. ఆమె నైట్ అరౌండ్ 11:30కి దిగుతారు ఆ పర్టికులర్ లేడీ. దిగిన తర్వాత ఆటో ఒకటి వస్తుంది ఆ టైంకి బస్ స్టాండ్లో. ఆటో ఎక్కుతారు. బట్ ఎక్కంగానే ఆమెకి బాగా సస్పిషియస్గా అనిపించింది. ఆ ఆటోలో డ్రైవర్ కొంచెం హిస్ బిహేవియర్ కొంచెం సస్పిషియస్గా అనిపించింది. ఇమీడియట్గా ఆమె ఏం చేశారు, శక్తి యాప్ అప్పటికప్పుడు డౌన్లోడ్ చేసుకున్నారు. ఆమె డౌన్లోడ్ చేసుకోలేదు అప్పటి వరకు కూడా. బట్ ఇమీడియట్గా ఆమె ఆ శక్తి యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆమె ఒక సేఫ్ ట్రావెల్ ఏదైతే ఉంటుందో ఆప్షన్ని ఇమీడియట్గా అలర్ట్ చేసి
నియరెస్ట్ ఉన్న పోలీస్ స్టేషన్కి అలర్ట్ చేయడం జరిగింది. సో వెంటనే విదిన్ 5 to 6 minutes నియరెస్ట్గా ఉన్న పోలీస్ స్టేషన్ నుంచి వచ్చి ఆ ఆటో ఒక ఇది చూస్తే ఆయన వ్యవహారం అంతా కూడా కొంచెం డౌట్ఫుల్గా అనిపించి ఇమీడియట్గా కేసు కట్టి తగు చర్యలు తీసుకోవడం జరిగింది. సో దీంట్లో పోలీసులు ఎప్పుడు హెల్ప్ చేయగలిగారు? ఎప్పుడైతే ఆమె ఆ శక్తి యాప్ ఒక ఏదైతే యాప్ ఉన్నదో ఆమె ఎప్పుడైతే వినియోగించుకోగలిగారో దెన్ పోలీస్ వేర్ ఏబుల్ టు ఇంటర్వ్యూన్ ఇన్ ఇట్. సో కాబట్టి ఎందుకు ఇదంతా చెప్తున్నాను అంటే చాలాసార్లు మీరు కొంచెం ముందుకు వచ్చి మీరు ఆ చొరవ తీసుకొని చాలా విషయాలు మీరు మాకు చెప్పాల్సి ఉంటుంది. ఎక్కడైనా ఓపెన్ డ్రింకింగ్ జరుగుతూ ఉంటుంది, ఎక్కడైనా ఈవ్ టీజింగ్ చేస్తూ ఉంటారు, ఖచ్చితంగా ఉమనేశ్వర గారు కానీ మహిళా పోలీస్ కానీ మీరు తెలియజేస్తే ఇమ్మీడియట్గా దానిపైన మేము స్పందించడానికి ఒక ఆస్కారం ఉంటుంది. సో ఇవన్నీ చెప్తే ఎవరేమనుకుంటారో లేకపోతే పర్వాలేదులే ఏమీ అవ్వట్లేదు కదా అని చెప్పి ఒక దీంట్లో మాత్రం మీరు ఉండకూడదు. సో దీన్ని కొంచెం మీరు అందరూ కూడా డిఫరెంట్ మండలాల నుంచి వచ్చారు, ఆశా వర్కర్స్ ఊరు చాలా దగ్గరికి తిరుగుతూ ఉంటారు కాబట్టి మీరు ఈ మెసేజ్ని అందరికీ కూడా చేరవేయాలి. అందరికీ కూడా ఆ కాన్ఫిడెన్స్ అనేది ఆ నమ్మకం అనేది మీరు ఇవ్వగలగాలి. ఖచ్చితంగా ఇక్కడున్న ప్రతి కానిస్టేబుల్ హోంగార్డ్ ప్రతి ఒక్కరు కూడా మీరు ఒక సమస్య చెప్తే ఖచ్చితంగా స్పందించుకుంటా ఉండే పరిస్థితి ఎక్కడా లేదు అది. అండ్ దే విల్ ఆల్వేస్ బి రెస్పాండింగ్ వెరీ ప్రాంప్ట్లీ. అండ్ సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మనం చాలాసార్లు ఫిజికల్ వరల్డ్లో ఇవన్నీ మనం ప్రికాషన్స్ తీసుకుంటూ ఉంటాం. ఇప్పుడు ఎవరైనా ఒక తెలియని వ్యక్తి మన దగ్గరికి వస్తారు, మనం మాట్లాడడానికి సంకోచిస్తాం, మనం చాలాసార్లు మాట్లాడడం కూడా ముఖం మనం తిప్పేసుకొని మన పని ఏంటో చెప్పి మనం వెళ్ళిపోతూ ఉంటాం. మీరు ఒక షాపింగ్ మాల్కి వెళ్తారు, సో అక్కడ ముఖం తెలియని పర్సన్ వచ్చి ఏదైనా ఒక డైరెక్షన్ అడిగినా కానీ మనం ఎందుకులే మనకి ఎవరో తెలియదు కదా అని చెప్పి మనం మన పని చూసుకొని వెళ్ళిపోతూ ఉంటాం. అలాంటిది చాలాసార్లు ఈ మధ్యకాలం ఏం చూస్తామంటే ఇన్స్టాగ్రామ్లో అదే ముఖం తెలియని పర్సన్ హాయ్ అని చెప్పి లేకపోతే ఏదో ఒక మెసేజ్ పెట్టంగానే మనం ఆ ఇన్హిబిషన్స్ ఆ జాగ్రత్తల్ని కొంచెం మనం ఆ బ్యారియర్స్ని తగ్గిస్తూ ఉన్నాం. సో ఇది కొంచెం మీరు గమనించాలి. సైబర్ అంటే సోషల్ మీడియాలో కానీ ఫిజికల్ వరల్డ్లో కానీ మనకి తెలియని వ్యక్తి ఎవరైనా పరిచయం ఏర్పడడానికి ప్రయత్నిస్తే ఖచ్చితంగా మీరు అది సహకరించకుండా మీకు తెలియని పర్సన్స్తో మీరు ఖచ్చితంగా కమ్యూనికేషన్ అనేది ఎస్టాబ్లిష్ చేయకూడదు. బికాజ్ వన్స్ అది మీరు స్టార్ట్ చేస్తే ఏమైందంటే రేపు పొద్దున ఇందాక మేడం గారు ఎగ్జాంపుల్ ఇచ్చారు, అదే విధంగా అది ఒక దారికి తీసుకొని వెళ్తుంది అండ్ దాని తర్వాత మనం చాలా బాధపడాల్సిన అవసరం ఉంటుంది. సో కాబట్టి ఇది కొంచెం అందరూ కూడా ఈ సోషల్ మీడియా ఈ సైబర్ దీంట్లో మీరందరూ కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. సో అది అందరికీ కూడా పర్టికులర్లీ స్కూల్ అండ్ కాలేజ్ గోయింగ్ యూత్ అండ్ స్టూడెంట్స్ మీరు ఇది బాగా గమనించాల్సిన అవసరం ఉంటుంది. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ సెకండ్ థింగ్, ఈ మధ్యకాలంలో ఆర్ లాస్ట్ నేను వచ్చిన 1 yearలో కూడా చూసినట్లయితే చాలా దగ్గరలో ఈ గర్ల్ మిస్సింగ్ కేసెస్ పర్టికులర్లీ ఇవన్నీ కూడా ఇలోప్మెంట్ కేసెస్ ఇవన్నీ కూడా. సో ఈ క్లారిటీ బోత్ అబ్బాయిలకి ఉండాలి అండ్ అమ్మాయిలకి కూడా చాలా క్లియర్గా మీకు తెలిసి ఉండాలి. 18 ఈజ్ ఎ ఏజ్ వెన్ యూ బికమ్ అన్ అడల్ట్. సో 18 కింద ఉంటే మీరు స్టిల్ యూ విల్ బి ట్రీటెడ్ యాజ్ ఎ మైనర్, యూ విల్ బి ట్రీటెడ్ యాజ్ ఎ గర్ల్. అండ్ దానికి పోక్సో చట్టం అనేది ఒకటి ఉంటుంది అండ్ ఇట్ ఈస్ వెరీ స్ట్రింజెంట్, వెరీ హార్ష్ అండ్ ఇట్ హ్యాస్ అ వెరీ సివియర్ కాన్సిక్వెన్సెస్. కాబట్టి మనం తెలిసి చేసినా తెలియక చేసినా ఈ యొక్క చట్టం పైన అందరికీ కూడా అవగాహన ఉండాలి. సో కాబట్టి ఇది కూడా చాలా దగ్గర శక్తి టీమ్స్ ఇవన్నీ కూడా బాగానే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. ఈ యొక్క చట్టం ఒక సెక్షన్స్ ఇవన్నీ కూడా ఇవి మీరు కూడా ఖచ్చితంగా తెలుసుకోవాలి అండ్ మీ పిల్లలకి వాళ్ళందరికీ కూడా దీన్ని కొంచెం మీరు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. సో దీస్ ఆర్ ద సర్టన్ థింగ్స్ మనం ఏవైతే ఇప్పుడు మాట్లాడుకున్నాం అందరూ కూడా చెప్పారు. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా యూస్ఫుల్ థింగ్స్. ఇవన్నీ కూడా మీరు ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకొని అందరికీ కూడా చేరవేయాల్సి ఉంటుంది. అలాగే చాలా టోల్ ఫ్రీ నంబర్స్ మనకి ఇవ్వడం జరిగింది. ఈ నంబర్స్ అన్నీ కూడా శక్తి యాప్లో కూడా ఉంటాయి. ఒకవేళ మీరు దగ్గర శక్తి యాప్ లేనట్లయితే ఇమీడియట్గా డౌన్లోడ్ చేసుకోండి. లేదా ఈ నంబర్స్ అయినా కానీ చాలా సింపుల్ నంబర్స్ ఇవన్నీ కూడా కొంచెం వెంటనే ఈ మైండ్లో మీరు రాగానే ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు ఇమీడియట్గా మీరు దాన్ని డయల్ చేసినట్లయితే వెంటనే స్పందిస్తారు.
మనకి 181 ఉంది, 112 ఉంది, 19